నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు ఇంకా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రజలు విశ్వసించడం లేదని తేలిపోయినా వైఎస్ జగన్ పై విషం చిమ్ముతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనవసరంగా చంద్రబాబును తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని పేర్ని నాని తెలిపారు. ఈరోజు పరిపాలన చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది రాక్షసుల మారిగా అసత్యాల్ని అబద్ధాలని పదే పదే చెప్పి వీళ్ళు తప్పుడు పనులు చేసి ఆ తప్పుడు పనులు వేరే వాళ్ళపైన వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దుర్మార్గమైన మాటలు మాట్లాడటానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కించడానికి అంటే మీ ప్రజలు మిమ్మల్ని ఎట్లాగో నమ్మట్లేదనేది అర్థం అవుతుంది. అనవసరంగా చంద్రబాబుని తెచ్చుకున్నామని ప్రజలు ఫీల్ అవుతున్నారని అర్థం అవుతుంది. ఇంకా విషం ఎక్కించే ప్రయత్నం చేశాకి తగాదాలు పెట్టుకోవద్దని చంద్రబాబు ప్రజలకు సూచించడం హాస్యాస్పదమన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రామారావుతో తగాదా పెట్టుకున్నది ఎవరని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు తన సొంత కుటుంబ సభ్యులతో తగాదాలు ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలన్నారు. ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్తో కూడా తగాదా పెట్టుకున్న ఘనత చంద్రబాబుకి దక్కుతుందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. దాయాదుల మధ్య, బంధువుల మధ్య, పొలాల మీద గట్ల కోసరం మనం కొట్లాడుకోవడం కరెక్ట్ కాదని, ఒక 5 సెంట్లు పోయినా పర్వాలేదు కానీ ఆ 5 సెంట్ల కోసం పోలీస్ స్టేషన్ పోయి కోర్టుకు పోతే మన శక్తి అంతా పోతుంది. రామారావుతో తగాదా పెట్టుకున్నది ఎవరో, పిల్లనిచ్చిన మామతో. బామ్మరితో తగాదా ఎవరికి? తోడేళ్లతో తగాదా ఎవరికి? వదిన గారితో తగాదా ఎవరికి? తమ్ముడితో తగాదా ఎవరికి? బామ్మరిది కొడుకు జూనియర్ ఎన్టీఆర్తో తగాదా ఎవరికి? మాకా తగాదాలు పెట్టుకునేది మీరు. రాజధాని పేరుతో 2 లక్షల కోట్లను కుంటలో పోస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి. లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలపై భారం వేయటం ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారన్నారు. కానీ ఇల్లో మీడియా మాత్రం దాన్ని తప్పుదోవ పట్టించి రాజధానికి వ్యతిరేకం అంటూ ప్రచారం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమరావతికి ఎందుకు భూములు ఇచ్చామా అని రైతులు బాధపడుతున్నారన్నారు. మా జగన్ గారు మిమ్మల్ని కోరింది ఒకటే, 1,00,000 ఎకరాలు మీకు ఎస్టిమేట్ వేసుకుంటే 2 లక్షల కోట్లు అప్పులు తేవాల్సిన పరిస్థితే ఈ రాష్ట్ర ప్రజలందరి మీద 2 లక్షల కోట్లు భారం పడుతుంది. భావితరాలు ఏం కావాలి అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఆ వదిలిపెట్టి ఉన్న సమస్యని పక్కదోవ పట్టించేదానికి అబ్బా మీ నోటుకొచ్చినట్టు మాట్లాడారు. డీవాటరింగ్ పంపులు దగ్గర 500 కోట్లు లాస్ట్ టైము, మళ్ళీ ఇప్పుడు 400 పై చిలుకకి ఇప్పుడు టెండర్ బిల్స్ ఉన్నారు మీరు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఈసిటీలో సుజన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్ల సమస్య పరిష్కారం కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు ఏపీ సహకరించాలని కోరారు. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలనా, మీకు పరిష్కారం కావాలనా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. 2 రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కూటమి నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. క్యూసెక్కులు, టీఎంసీలకు తేడా లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాయలసీమ ప్రాంతాన్ని నాశనం చేసేలా చంద్రబాబు పనిచేస్తున్నారని ఆరోపించారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. బాబు గారు, మీరు ఒక్క ఆలోచన కూడా ఇది చేస్తాను, ఇది చేస్తే మంచిది, దీనివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నటువంటిది మీకు ఆలోచన దేనిపైన రాలేదు.
మల్లెల హెచ్ఎన్ఎస్ఎస్ రాలేదు, పోతిరెడ్డిపాడు పైన రాలేదు, ముచ్చిమరి పైన ఆలోచన మీకు లేదు, గెండికోట ఆలోచన మీకు లేదు, తెలుగుగా మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మీకు లేదు, హంద్రినివాన్ చేయాలని మీకు ఆలోచన లేదు, పోలవరం చేయాలని మీకు ఆలోచన లేదు, లేకపోతే ఉత్తరాంధ్ర సుడి సమితి చేయాలని మీకు ఆలోచన లేదు, గుండ్లకమ్మ చేయాలని మీకు ఆలోచన లేదు, నెల్లూరుకు సంబంధించినటువంటి సోమశిల కానీ తర్వాత మిగిలినటువంటి నెల్లూరు బ్యారేజు ఇవన్నీ కూడా ఏది కూడా మీకు ఆలోచన లేదు. ఏది కూడా మీరు కొద్దిగా కూడా మీ ఆలోచన ప్రకారం దానికి 5% 2% మూవ్ చేయలేదు. సిద్దిపేటలో 22,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వస్తే రైతులతో కలిసి నిరసన తెలుపుతామన్నారు. రేవంత్ రెడ్డి ఎలా వచ్చినా, ఎంతమంది పోలీసులతో వచ్చినా తమ నిరసన గలం వినిపిస్తామన్నారు. సీఎం రేవంత్ కత్తెర పట్టుకొని తిరుగుతూ బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన రోడ్లు, కార్యాలయాలను రిబ్బన్ కటింగ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నేను అనుకుంటున్నా ఇది వస్తాడేమో నంగునూరుకు మొత్తం రుణమాఫీ కానీ రైతులందరినీ పట్టుకొచ్చి అడిగిపిద్దాం అనుకుంటున్నా. ఒక సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో 22,000 మందికి రుణమాఫీ కాలే. 22,000 మందికి రుణమాఫీ కాలే. రేవంత్ రెడ్డికి వచ్చు కదా బాగుండు, ఆ రుణమాఫీ కానోళ్ళని 22,000 మందిని పట్టుకొని ఇక్కడికి వచ్చి అడుగుదాం అనుకుంటున్నాను. అయిపోయిందంటుంది కదా, దేవుని మీద ఒట్టు పెట్టింది కదా. కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్గా రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి భానుప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. రాజస్థాన్లో 2004 నుంచి ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నారు భానుప్రకాష్ రెడ్డి. ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా ఇందూపూర్. కేంద్ర ఎన్నికల సంఘంలో నెల్లూరు జిల్లా వాసి పనిచేయటం ఇదే మొదటిసారి. నూతన బాధ్యతలను స్వీకరిస్తున్న భానుప్రకాష్ రెడ్డికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వంలో అధికారులకు భద్రత లేకుండా పోతుంది. అడ్డొచ్చిన వారిని అంతం చేయడానికి కూడా వెనకాడటం లేదు. శ్రీకాకుళం జిల్లా పలాస తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేసిన వీడియో వైరల్గా మారింది. కంకర దోపిడీని అడ్డుకోబోతే జేసీబీతో తొక్కించబోయారని ఎమ్మెల్యే గౌతు శిరీష వద్ద మొరపెట్టుకున్నాడు. 2 రోజుల క్రితం అధికారులతో సమీక్షలో తహసీల్దార్ ఆవేదన వీడియో వైరల్ అవుతుంది. 2 నెలల క్రితం మొలిగిపాడు పెట్రోల్ బంక్ వద్ద కంకర్ లారీలను ఆపితే జేసీబీ డ్రైవర్ తొక్కించబోయారని తెలిపారు. అందరూ చూస్తూ ఉండగానే ఈ ఘటన జరిగిందని, ఆ వ్యక్తి ఎవరో అందరికీ తెలుసన్నారు. 2 months బ్యాక్ మన మొలిగిపాడు పెట్రోల్ బంక్ దగ్గర 2 వెహికల్స్ వస్తే మా ఆర్ఏ మీద జేసీబీ డ్రైవర్ తొక్కించబడ్డాడు పబ్లిక్ గా. Who is that person? Please tell me. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన పేరిట వైఎస్ఆర్సీపీ దళిత నాయకులతో పాటు సామాజిక కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారు పోలీసులు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పలువురిని హౌస్ అరెస్టులు చేయగా మరికొందరు నాయకులు, కౌన్సిలర్లను అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే గొల్లప్రోలు, తుని, కాకినాడ పోలీస్ స్టేషన్స్కు తరలించారు. దళిత విద్యార్థుల సామాజిక బహిష్కరణపై పవన్ కళ్యాణ్కు వినతి పత్రం ఇస్తామని ఎస్సీ సోషల్ యాక్టివిస్ట్ బొజ్జా ఐశ్వర్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో ఆమెను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు వైఎస్ఆర్సీపీ దళిత నాయకులందరినీ అక్రమంగా నిర్బంధించారు. ఏదైతే చిన్నపిల్లలు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తో ఇబ్బందులు పడుతున్నారు, మమ్మల్ని కురం పేరుతో ద్వేషించారు, మాకు గొడవలు పడుతున్నారని అనగానే మేము స్పందించి యాజ్ అ దళిత్ ఉమెన్ గా నేను ముందుండి చలో పిఠాపురం పిలుపునిచ్చాను. జస్ట్ పిల్లలతో వెళ్ళి జస్ట్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, సార్ ఒకసారి మాకు కమిటీ వేసి మాకు న్యాయం చేయండి అని చెప్పడానికి వెళ్తుంటే పిలుపునిచ్చిన మరుక్షణం పోలీసులు 2 టౌన్ నుంచి వచ్చారు, హౌస్ అరెస్ట్ చేశారు. వితౌట్ ఎనీ ఇంటిమేషన్, ఏ నోటీసులు నాకు ఇవ్వలేదు, అన్యాయంగా అక్రమంగా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదవుతున్నాయి. కోడిని చంపారని 2 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై తిరుపతి ఈస్ట్ పిఎస్లో కేసు నమోదైంది. డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కోడిని కోసి రక్తాభిషేకం చేశారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేగాక వారిపై బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నలందుల బాలసుబ్రహ్మణ్యం రెడ్డిని A1గా, అమ్ముగుంట భువన్ కుమార్ A2గా చేర్చారు. ఇక 2 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి తిరుపతి 2వ అదనపు జ్యుడిషియల్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ను తిరస్కరించారు న్యాయమూర్తి. దీంతో వీరిద్దరూ స్టేషన్ బెయిల్పై విడుదలయ్యారు. ఏపీలో పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. కేక్ కట్ చేసినా,
కోడిని కోసుకున్నా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఫ్లెక్సీలు చూసినా కేసులు పెట్టేలా ఉన్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మనోహర్ రెడ్డి. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎన్నెన్ని వింత వింత కేసులు పెడతారో, అసలు అలాంటి విచిత్రమైన కేసులు పెడతారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు బహుశా ఊహించి ఉండరు. డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా తిరుపతికి సమీపంలో కోడిని కోశారని ఒక కేసు పెట్టారు. ఇంతకుముందు కేకును పెద్ద కత్తితో కట్ చేశారని ఇంకో కేసు పెట్టారు. అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సమరశంఖం పూరించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ. రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని పార్టీలు నిరసన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరొకలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి నెల అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలా మారుస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అప్పులు తెచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారని, ఆ డబ్బుతో మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. చాలా తప్పు మాట మాట్లాడుతున్నారు లోకేష్ బాబు. మీ ఇష్టం కాదు, మీ హెరిటేజ్ సంస్థలో షేర్లు కానీ, మీ హెరిటేజ్ సంస్థలో ఉత్పత్తులు కాదు మీ ఇష్టం వచ్చినట్టు అమ్మటానికి. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ధర్మకర్తగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు ఖచ్చితంగా మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకొని ఈ మెడికల్ కాలేజీల విషయంలో మీరు పునరాలోచన చేసుకుని ఆ జీవోల్ని ఉపసంహరించి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపండి అని కోరుతూ, ప్రజల యొక్క సమస్యను పట్టించుకొని ప్రజల యొక్క మనోభావాలను గుర్తెరగని ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అవుతుందా, లేక నిరంకుశ పాలన చేస్తున్న ప్రభుత్వం అవుతుందా? ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఒక నిరంకుశ ధోరణిలో ముందుకు వెళుతుంది అని అంటే ఇది ప్రజాప్రభుత్వం అని ఏ విధంగా అనాలి? తిరుమల పవిత్రతను కూటమి సర్కార్ దెబ్బతీస్తోందని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కొండపై బీఆర్ నాయుడు ప్రైవేటు సైన్యం తిష్టవేసిందన్నారు. ఖాళీ మద్యం బాటిల్స్ దొరికింది నిజం కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే మొత్తం సీసీ ఫుటేజ్ ను బయట పెట్టాలని డిమాండ్ చేశారు భూమన. ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజున మీరు మేము చేసినామని చెప్తున్నారు కదా, ఆ అరగంట పాటు ఏం జరిగిందో మొత్తం దగ్గరున్నటువంటి సీసీ ఫుటేజ్ ని బయట పెట్టమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నా. మీరు తప్పు చేసి మా మీద బురద తల్లి మమ్మల్ని తుడుచుకోమని చెప్పడం కాదు, నిరంతరాయంగా ఈ 1.5 సంవత్సరాల కాలంగా ఎన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలపై తప్పుడు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం ఆందోళన చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికలకు ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయమనడం తప్ప అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి సర్కార్ నెరవేర్చలేదని మండిపడ్డారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తేయాలని విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనకు వైఎస్ఆర్సీపీ మద్దతు తెలిపింది. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ నాయకుడు హర్షిత్తో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్డుపై శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విద్యార్థులను అభినయ్ రెడ్డిని ఈడ్చుకు వెళ్లారు. తెలంగాణ డీజీపీ శివధార్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. డీజీపీ నియామకాన్ని సస్పెండ్ చేయాలన్న పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియ 4 వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. గతంలో అన్ని థియేటర్స్లో టికెట్ రేట్లు ఒకలా ఉండేవని, ఎన్నిసార్లు చెప్పినా రేట్లు పెంచాలన్న ఆలోచన ఎందుకు మారటం లేదని సీరియస్ అయింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలీదా అంటూ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో వివాదం చెలరేగింది. వర్గపోరు కారణంగా టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. తిరుమల కొండపై గెస్ట్ హౌస్ నిర్మాణానికి తనకు స్థలం కేటాయింపు నిలిపివేశారని రాజీనామా చేశారు. తాను సీఎం చంద్రబాబుకు చెప్తే దాన్ని బోర్డుకు పంపించారన్నారు. బోర్డులో సనాతని భానుప్రకాష్ రెడ్డి వ్యతిరేకించిన బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. ఇటీవల ఓ పత్రిక పనిగట్టుకుని తనపై రాతలు రాస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిందన్నారు. ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగితే రాశారా, లేకపోతే వారే సొంతంగా రాసుకున్నారో తనకు తెలియదంటూ పరోక్షంగా చురకలంటించారు జంగా కృష్ణమూర్తి. అనేక మంది వెనుకున్నారో కుట్రలు జరుగుతున్నా నాకు తెలియదు, కానీ ఒక పత్రిక నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హరణానికి పాల్పడింది. ఈ రోజున తిరుమల తిరుపతి బోర్డు సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరిగింది. నాకు ఎలాంటి ఆ యొక్క గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి శాంక్షన్ చేయండి ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేశాను. జంగా కృష్ణమూర్తికి తిరుమలలో స్థలం కేటాయింపు నిలిపివేయటం దారుణమని మండిపడ్డారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. యాదవులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీలో యాదవులను అవమానిస్తున్నారని తెలిపారు. బీసీలని పార్టీ అంటారు, బీసీలని గురించి గొప్పగా చెప్తారు. జంగా కృష్ణమూర్తి గారు మరి తీసుకుని అతనికి ఏదో చేస్తారని చెప్పి ఒక సీఎం ఎంటర్స్ చేయటం, దాన్ని మళ్ళీ ఈ రోజున ఇలా చేయటం అంటే చాలా దుర్మార్గం అని చెప్తున్నారు. అసలు మీరు ఏం చేస్తున్నారని చెప్పి తెలుస్తున్నారు. బీసీలని తోకలు కట్ చేస్తాం, తాట తీస్తామని చెప్పి రకరకాలుగా మీరు బీసీలని వాడుకుంటూ బీసీలని తిడుతూ మరి చంద్రబాబు నాయుడు గారికి మరి తెలియాలి. నంద్యాల జిల్లా జిల్లెలలో పచ్చమూకల ఆగడాలు మితిమీరిపోయాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే యూరియా పంపిణీ జరుగుతుంది. అగ్రికల్చర్ అధికారులను భయపెట్టి గ్రామాల్లోనే యూరియా పంపిణీ చేస్తున్నారు టీడీపీ నేతలు. గంటల కొద్దీ క్యూలైన్లో నిలబడ్డ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే రోషన్ కుమార్ రీల్స్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల శివార్లో ఖమ్మం నుంచి రాజమండ్రికి వెళ్లే గ్రీన్ ఫీల్డ్ హైవేపై రీల్ చేశారు రోషన్ కుమార్. నడి రోడ్డుపై సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే చేసిన రీల్ సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. మరోవైపు పార్టీకి చెందిన ఓ కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే స్టేజ్ పైనే సినిమా పాటలకు డాన్స్ చేశారు. నియోజకవర్గంలో కనీసం ఒక్క రోడ్డు కూడా వేయించని ఎమ్మెల్యే రోడ్లపై రీల్స్ చేస్తున్నారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నియోజకవర్గ సమస్యలు పట్టించుకోవటం లేదంటూ ట్రోల్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని 5 గ్రామాల గిరిజనులు ఆందోళన దిగారు. గోపాలరాయుడుపేట పంచాయతీకి చెందిన గిరిజనులు మెడకు ఉరితాలు వేసుకుని నిరసన చేపట్టారు. తమ ఊళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తమకు ఆధార్, రేషన్ కార్డుతో పాటు ఇతర వసతులు ఇవ్వాలని నినాదాలు చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. జాతీయ వార్తలను చూద్దాం. అమెరికా భారత్ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. భారత్ అమెరికా మధ్య పెండింగ్ లో ట్రేడ్ డీల్స్ పై యుఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుత్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో ప్రధాని మోదీ ఫోన్ చేయకపోవడం వల్లే ఒప్పందం మిస్ అయిందని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మోదీ ఫోన్ చేయలేదన్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ప్రధాని మోదీ గతేడాది ట్రంప్ కు 8 సార్లు ఫోన్లు చేసినట్లుగా ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 500% టారిఫ్లు విధించేందుకు అనుమతి ఇచ్చే బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బిల్లుపై భారత్ స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించిన పరిణామాలు నిశితంగా గమనిస్తున్నట్టు తెలిపారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. చమురు కొనుగోళ్ల విషయంలో దేశీయ అవసరాలకే ప్రాధాన్యత అని మరోసారి స్పష్టం చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులను నిరసిస్తూ రోడ్డెక్కారు సీఎం మమతా బెనర్జీ. ఐపాక్ కార్యాలయం, సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇళ్లలో ఈడీ సోదాలపై కోల్కతాలో ఆందోళన చేపట్టారు.
జాదవ్పూర్ ప్రాంతంలో నిర్వహించిన ఈ నిరసన ర్యాలీలో దీదీతో పాటు బెంగాల్ మంత్రులు, ప్రజాప్రతినిధులు, తృణమూల్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈడీ దాడులను అడ్డుపెట్టుకుని కీలక డేటా దొంగిలించేందుకు బీజేపీ కుట్ర చేసిందని మండిపడ్డారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆమె. బొగ్గు కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉందని, తన దగ్గర ఉన్న ఆధారాలు త్వరలోనే బయట పెడతానని ప్రకటించారు మమత. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ ఎదుట టీఎంసీ ఎంపీలు ఆందోళన దిగారు. కోల్కతాలో ఈడీ దాడులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆందోళన చేస్తున్న టీఎంసీ ఎంపీలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రీయ జనతాదళ అధినేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో లాలూతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అభియోగాలు నమోదు చేసింది. ఈ స్కామ్ విషయంలో లాలూ కుటుంబం క్రిమినల్ సిండికేట్లా వ్యవహరించిందని పేర్కొంది. వారిపై ఛార్జెస్ నమోదు చేసేందుకు పోలీసులు సమర్పించిన ఆధారాలు సరిపోతాయని వెల్లడించింది. లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, పెద్ద కుమార్తె మీసా భారతి, ఇద్దరు కుమారుడు తేజస్వి, తేజ్ ప్రతాప్ యాదవ్లపై అభియోగాలు నమోదయ్యాయి. వీధి కుక్కల కేసులో మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. వీధి కుక్కల బెడదను ఎదుర్కొనేందుకు అన్ని కుక్కల పట్ల ఒకే విధానాన్ని అనుసరించడాన్ని వ్యతిరేకిస్తూ నటి షర్మిలా ఠాకూర్ పిటిషన్ వేశారు. దూకుడుగా ఉండే కుక్కలు, సాధారణ వాటికి మధ్య తేడాలు చూడాలని పేర్కొన్నారు. ఆమె వాదనలు ఒక్కొక్కటిగా ఖండించిన సుప్రీంకోర్టు అవన్నీ వాస్తవాలకు దూరంగా ఉన్నాయని తెలిపింది. ఆసుపత్రుల్లో కుక్కల్ని కీర్తించొద్దని సూచించిన న్యాయస్థానం ఆమె వాదనల వెనుక ఉన్న వాస్తవాలను తెలియజేస్తామని మండిపడింది. శబరిమల బంగారం చోరీ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఆలయ ప్రధాన తంత్రి కందరారు రాజీవరను అరెస్ట్ చేసింది. తిరువనంతపురంలో ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది సిట్. గోల్డ్ చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్తో రాజీవరు కొమ్మక్కైనట్టు గుర్తించింది. ఈ ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యక్తిని శబరిమలకు పరిచయం చేసిందే రాజీవరు అని సిట్ అధికారుల విచారణలో వెల్లడైంది. బంగారం చోరీ గురించి ఆయనకు తెలుసని గుర్తించింది. హిమాచల్ ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతూ ఉన్న బస్సు 300 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది వరకు ఉన్నారు. అధికారులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దలాల్ స్ట్రీట్ ఢమాల్ స్ట్రీట్ గా మారిపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్స్ వరుసగా 5వ సెషన్లోనూ నష్టాల్లోనే ముగిశాయి. ఈ రోజు సెన్సెక్స్ 604, నిఫ్టీ 193 పాయింట్లు నష్టపోయాయి. ఉదయం మార్కెట్లు కాస్త కోలుకున్నట్లుగా కనిపించినా అంతలోనే బేర్ గుప్పిట్లో చిక్కుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్ల సెంటిమెంట్ను దారుణంగా దెబ్బతీశాయి. ఈ రోజే దాదాపు 7 లక్షల కోట్ల మదుపరుల సంపద మాయమైంది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి ఆపకపోతే భారత్పై 500% పన్నులు వేస్తామన్న ట్రంప్ ప్రకటనకు తోడు అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లను దెబ్బతీశాయి. అంతర్జాతీయ పరిణామాలతో బెడ్ పట్టు బిగిసింది. ప్రతికూల సంకేతాలు, ఎఫ్ఐఐల అమ్మకాలు మార్కెట్లను ముంచేశాయి. ముఖ్యంగా రియాలిటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో స్టాక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఎన్టీపీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఎయిర్టెల్, సన్ఫార్మా షేర్స్ నష్టపోయాయి. హెచ్సిఎల్, బిఈఎల్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. మొత్తంగా ఈ వారంలో అంటే 5 సెషన్స్లో సెన్సెక్స్ 2184, నిఫ్టీ 6456 పాయింట్లు కోల్పోయాయి. 5 సెషన్స్లో సెన్సెక్స్ 2.5% పడిపోయింది. ట్రంప్ టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో మదుపరులు అప్రమత్తతను పాటించారు. కొత్త ఏడాదిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా $15 బిలియన్ మేర మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయింది. ఇక ఎఫ్ఐఐలు భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం కూడా మార్కెట్లను దెబ్బతీసింది. 2 రోజుల తర్వాత బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. తులం బంగారం 1310 రూపాయలు ఎగబాకింది. దీంతో హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,39,310 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,27,700కు చేరింది. ఇక వెండి వరుసగా 2 రోజు తగ్గింది. కిలో వెండిపై 4,000 రూపాయలు పడిపోయింది. దీంతో హైదరాబాద్లో కిలో సిల్వర్ ధర 2,68,000 పలుకుతుంది.
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. T20 వరల్డ్ కప్ కోసం ఇండియా రావటంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కాస్త వెనక్కి తగ్గింది. భారత్లో ఆడేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే తమ జట్టు భద్రతకు తగిన హామీ ఇవ్వాలని ఐసీసీకి లేఖ రాసింది. బంగ్లాదేశ్ జట్టుతో పాటు ఒక్కొక్కరికి వ్యక్తిగత సెక్యూరిటీ కల్పించాలని కోరింది. అలా హామీ ఇస్తే ఇండియాలో ఆడేందుకు తమకు అభ్యంతరం లేదని లేఖలో పేర్కొంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. మలేషియా ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్లోకి ప్రవేశించింది ఒలింపిక్ విజేత పివి సింధు. క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థి జపాన్ క్రీడాకారిణి అకనే యమగుచి గాయం కారణంగా రిటైర్ అయ్యింది. దీంతో ఎలాంటి ప్రతిఘటన లేకుండానే సెమీస్లోకి ఎంట్రీ ఇచ్చింది. 3 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ అయిన యమగుచిపై తొలి గేమ్లో 21-11 తేడాతో విక్టరీ కొట్టింది పివి సింధు. ఈ ఏడాది ఆస్కార్ బరిలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 2 సినిమాలు పోటీ పడనున్నాయి. అకాడమీ అవార్డుల రేసులో ఉన్న కాంతారా చాప్టర్ 1, మహావతార్ నరసింహ ముందడుగు వేశాయి. ఆస్కార్ అవార్డుల జనరల్ ఎంట్రీలో చోటు దక్కించుకున్నాయి. దీంతో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్తో పాటు నిర్మాత, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ వంటి ఇతర కేటగిరీల్లోనూ ఇవి పోటీ పడబోతున్నాయి.